హలో ఎవ్రీవన్. అయితే ఈరోజు మా బాబుకి సోలార్ సిస్టమ్ చేయమని ప్రాజెక్ట్ ఇచ్చిందంట వాళ్ళ టీచర్. సో చార్ట్ తీసుకొచ్చి ఇచ్చి, మమ్మీ ఇది నాకు ప్రాజెక్ట్ చేసావా ఈరోజు అంటే, అవును మీ టీచర్ నీకు చెప్తే నాకెందుకు చెప్తున్నావు నువ్వు అని చెప్పేసి నేను అన్నాను. కాదు నాకు చేయడం రాదు కదా, నువ్వు చేసావా నాకు అని చెప్పేసి అన్నాడు అనమాట. అయితే మేము స్కూల్లో ఉన్నప్పుడు మేము ఎవరి హెల్ప్ తీసుకోలేదు, మేమే ప్రాజెక్ట్ చేసేది, మేమే అన్ని కలర్స్ వేసుకునేది. అయితే నువ్వే చేసుకో, నీకు ఇచ్చింది కదా మీ టీచర్ ప్రాజెక్ట్, నేనేం చెయ్యను అని చెప్పేసి అంటే ఇంకా అలిగి కూర్చున్నాడు పక్కన. సరేలే అయితే నేను తీసుకొస్తే నేను చేస్తానని చెప్పేసి అంటే అప్పుడు ఇంకా ఆయన ఫోన్ పట్టుకొని కూర్చున్నాడు నాకు ప్రాజెక్ట్ ఇచ్చి. అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు నాకు ఇచ్చినట్టుంది కదండి. సరేలే అని చెప్పేసి ఇంకా ప్రాజెక్ట్ వేసిస్తున్నాను అనమాట. అయితే కరెక్ట్ నాకు 2 hours పట్టింది ప్రాజెక్ట్ చేయడానికి. ఎందుకంటే సోలార్ సిస్టమ్ అన్నీ వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్ ఇవన్నీ వేయాలి కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉంటుంది కదా. సో అవన్నీ కలర్స్ వేసే వరకు నాకు చాలా టైం పట్టింది. అయితే దీనికి ఇంత టైం పడుతుంది కదా, సో తనకేందంటే ఆయన చెప్పిన కలర్స్ నేను వేయాలన్నమాట, నా ఓన్గా నేను తీసుకొని వేయొద్దు. అయితే అందులో వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్ ఇవన్నీ ఉన్నాయి కదా, కలర్స్ కొంచెం అన్ని పర్ఫెక్ట్ కలర్స్ దాంట్లో ఉండవు కదా కలర్స్లో. సో ఆయనకు నచ్చిన కలర్ ఏదైతే పర్ఫెక్ట్గా ఉందో అది కావాలి ఆయనకి. ఆ పర్ఫెక్ట్ అనేది మనకు కొన్ని కలర్స్లలో కొంచెం డిఫరెంట్ ఉంటుంది కలరు. బ్లూ అంటే మరీ థిక్ బ్లూ ఉండదు, మరీ డార్క్ బ్లూ ఉండదు కదా. అయితే దానికి నేను మంచి కలర్ వేయట్లేదని చెప్పేసి మళ్ళీ అది మార్పిచ్చేసి మళ్ళీ వేరే కలర్ వేయించిండు అనమాట. అంటే ఆయన కలరు ఆయన చెప్పినట్టే నేను వేయాలి, లేకపోతే అలిగి కూర్చుంటాడు అనమాట. ఇంకా నేను చార్ట్ తీసుకోను అని చెప్పేసి ఇంకా నన్ను దబాయిస్తున్నాడు. ఎందుకు లేరా బాబు, ఎట్లాగో వేయడం తప్పదు, సరే నువ్వు చెప్పినట్టే వింటానులే అని చెప్పేసి ఇంకా ఆయన చెప్పినవన్నీ, ఆయన చెప్పిన కలర్సే పక్కన పెడితే ఆ కలర్సే వేసిన అనమాట. నాకైతే 2.5 hours పట్టింది కరెక్ట్గా. ఈ టీచర్స్ కూడా ఒక సాటర్డే రోజు వాళ్ళకి టైం స్పెండ్ చేసి ఆ రోజే ప్రాజెక్ట్ చేపియాలి వీళ్ళతోని. ఇక్కడ ఇంటికాడ మనకి ఇచ్చారనుకో మనం ప్రాజెక్ట్ చేసినట్టే ఉంది. ఇది వాళ్ళకి ఏం అర్థమవుతుంది కనీసం, అంటే వేస్తుంటే చూస్తున్నారు కానీ వాళ్ళు ఓన్గా వాళ్ళు వేస్తుంటే కొంచెం వాళ్ళకి మళ్ళీ తర్వాత వేయడానికి ఆ ధైర్యం అనేది వస్తుంది. సో స్కూల్లోనే చేస్తే బాగుంటుందేమో అని నా ఫీలింగ్ అనమాట. ఇక్కడ ఇంటికి మనకు ప్రాజెక్ట్స్ ఇవ్వడం వల్ల అది ఎట్లాగో పేరెంట్సే వేస్తారు. అయితే ఒక సాటర్డే కానీ ఫ్రైడే కానీ ఏదో ఒక రోజు పెట్టుకొని ఆ రోజు పిల్లలతోనే ఆ ప్రాజెక్ట్ చేపిస్తే బాగుంటుందేమో అని నా ఫీలింగ్. వాళ్ళు ఓన్గా వేసినట్టు ఉంటుంది. ఇంకోటి మళ్ళీ నెక్స్ట్ టైం వేయడానికి వాళ్ళకి ఓకే నేను వేయగలుగుతా అని చెప్పే ధైర్యం అనేది ఉంటుంది. యాక్చువల్గా మా బాబు 3rd class అనమాట. సో 3rd class కాబట్టి వాడికి ఇంకా చార్ట్ వేసే అంత ఇది లేదు. సో అందుకే నేను వేసిన అనమాట. ఎట్లాగో ఇంటికి ఇస్తే మాత్రం ఖచ్చితంగా పేరెంట్సే వేస్తారు. సో అందుకనే వాళ్ళకు ఒక రోజు సాటర్డే కానీ ఫ్రైడే కానీ ఏదో ఒక రోజు ప్రాజెక్ట్స్ వాళ్ళందరితో చేపిస్తే బాగుంటుందేమో అని ఫీలింగ్. మా సోలార్ సిస్టమ్ ఎలా ఉంది, నాట్ బ్యాడ్ కదా.